జై శ్రీరామ్. కాకినాడకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవాడ సాయిబాబా గుడి దగ్గర అయితే మనం ఉన్నాము. ఇప్పుడైతే మనం లోపలికి ప్రవేశిస్తున్నాం. ఈ గుడిలో ప్రతిరోజు కూడా నిత్యహారతులు, నిత్య పూజలు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దర్శనార్థమే చాలామంది వచ్చి దర్శనం చేసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ప్రదక్షిణలు కూడా సాయిబాబా వారికి 108 ప్రదక్షిణలు అవి చాలామంది నిత్యం ఎంతో భక్తిగా అందరూ వచ్చి చేసుకుని వెళ్తారు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైన కూడా ఒక విశిష్టమైనటువంటి కొన్ని ఆలయ కమిటీ వారు లోపలికి వెళ్తే కానీ తెలియదండి, అందుకే చెప్పట్లేదు. ఇక్కడ అయితే గ్రంథాలయాలు కొన్ని చాలా భగవద్గీత పాఠ్యాంశాలు, లలితాపారాయణం, విష్ణు సహస్రనామాలు అనేటువంటి గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. పెద్దవారు అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం పారాయణం చేసుకుని వెళ్తారు. అలాగే ఇక్కడ సాయినాథ మూలజీసి మంత్రాక్షర స్తోత్రం కూడా ఇక్కడ ఒక శిలాఫలకం అయితే రాసి పెట్టడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు అవి ఎంతో భక్తి శ్రద్ధలు చదువుకుని సాయిబాబా వారికి కృపకు పాత్రలు అవుతున్నారు. మరి కొంచెం ముందుకు వచ్చేటట్లయితే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే ఒక చిన్న ఆలయం అయితే కట్టడం జరిగింది. అదే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం. ఇక్కడ ఎంతో ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆహ్లాదకరం, చాలా అయితే చక్కగా ఉంది. చూడండి, పెద్దవారు చిన్నవారు అని తేడా లేకుండా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి ఆలయం, సాయిబాబా యొక్క ఆలయం స్వామిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ ఎంతోమంది తమ కోరికలను తీర్చుకుంటూ స్వామిని దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. సాయిబాబా వారు ఉద్యానవనంలో ఉన్నటువంటి సాయిబాబాని మీరు అయితే చూడవచ్చు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయితే దర్శనం కూడా ఎంతో విశిష్టమైనదిగా ఉంది. చాలా ప్రఖ్యాతమైనటువంటి స్వామిని మీరు దత్తాత్రేయ స్వామి చూడవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడినటువంటి స్వామివారి యొక్క ఆలయం. ఈ ఆలయం విశిష్టత ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఎంతో చక్కగా వైభవతంగా అన్నదానం అయితే చేస్తారు. చాలామంది భక్తులు వచ్చి ఆ రోజు శ్రీరామ నవమి రోజున స్వామివారిని దర్శించి, సాయినాథుని దర్శించి, శ్రీరామనవమి కళ్యాణం, రామవారి కళ్యాణం కనులారా గాంచి అన్నదాన సంతర్పణ జరిగి ప్రతి ఒక్కరు అన్నదానం చేసి వెళ్తారు. ఈ ఆలయానికి చాలా మంది అనేక రకమైనటువంటి భక్తులు, సాధువులు ప్రతి ఒక్కరూ ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు స్వామివారిని. మనమైతే ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. శ్రీ సాయిబాబా వారి ఆలయం చూడండి, ప్రత్యక్షంగా స్వామి. ఓం శ్రీ షిరిడి సాయినాథే నమః. ఓ నమో సాయిరామ్, ఓ నమో సాయిరామ్. చూడండి, ఆ సాయిబాబాను చూసి ప్రతి ఒక్కరు కూడా తమకిష్టదైవాన్ని మనసులో కోరిన కోరికలన్నీ తీర్చే శ్రీ షిరిడి సాయినాథ దర్శించుకొని తమ కోరికలను తీర్చుకుంటారు. ఈ ఆలయం అయితే ఇక్కడ స్థానికులు చెప్పడం అయితే 1996లో కట్టడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఎంతోమంది భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ సాయిబాబా వారి పవలింపు సేవ కోసం అయితే ఒక సాయిబాబాని ఇక్కడ అయితే పెట్టడం జరిగింది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు స్వామివారిని ఉయ్యాలుపుతూ స్వామివారి ఇక్కడ హారతలు ఇచ్చి ఇక్కడ స్వామివారిని పవలింపు చేస్తారు. చూడండి, ఉయ్యాలలోగుచున్నాడు సాయిబాబా, ఉయ్యాలలోగుచున్నాడు, షిరిడి సాయినాథ ఉయ్యాలలోగుచున్నాడు. సాయిబాబాని చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ సాయిబాబాని
పాదాలకు స్వయంగా నమస్కారం చేసే విధంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు వచ్చి అలా స్వామిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శనం చేసుకొని తమ శిరస్సు ఉంచి స్వామికి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఆ దర్శించుకునే భాగ్యం అలా కల్పించారంటే ఆలయ వారికి ఎంతో కృతజ్ఞతలు. చూడండి, స్వామివారు కూడా వింజామర సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలా స్వామివారికి అలా వింజామర సేవ చేసే అవకాశం కల్పించారంటే చాలా భక్తులు ఎంతో అదృష్టవంతులు, ధన్యులు కూడాని. సాయిరామ్ సాయిరామ్. ఓ నమో సాయినాథాయ నమః. ఓ నమో అందరిని చల్లగా రక్షించు దేవాది దేవ. ఓ నమో సాయినాథ దేవ. శ్రీ శ్రీ సాయినాథాయ నమః. ఓ నమో సాయినాథాయ నమః. అలాగే స్వామివారు పవలింపు సేవ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఇలాగ దర్శనం చేసుకొని ఒకసారి తనివి తీర సాయిబాబాని అలాగా ఉయ్యాలూపి స్వామి తనివి తీర దర్శనం చేసుకుని అయితే కాంచేపు అక్కడ కూర్చొని తమ గృహాలకు అయితే బయలుదేరతారు. ప్రతి శ్రీరామనవమికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి పూజలు